జూలై 30 దేవుని వాగ్దానం. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కీర్తన 34:18. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని అత్యంతమైన కృప వలన మనమందరం మరొక నూతన దినాన్ని చూడటానికి ప్రభు సమయము మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని మహా ఉచితమైన అద్భుతమైన ప్రేమ మనలను ఇలా కలుపుతూ ఉంది. ప్రియ విశ్వాసి, దేవుని వాక్యము మనలను కలుపుతూ ఉంది. దేవుని వాక్యము మనలను విడిపిస్తుంది. దేవుని వాక్యము మన సమస్యలను తొలగిస్తుంది. దేవుని వాక్యము మనలను ఆపదలలో ముందుకు ఆదరణ ఇచ్చి నడిపిస్తుంది. అందుకే ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నలిగిన మనస్సు, ఒకవేళ నీకున్న ఆయా సమస్యలను బట్టి నీ మనసు నలిగిపోతుందా? నీకున్నటువంటి ప్రతి పరిస్థితి నీ మనసును నలిపి నిన్ను బాధ పెడుతూ ఉందా? అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు దాని గురించి ఆలోచించక నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు ఒక్కసారి చూడు. ఆయన నిన్ను పిలుచుచూ ఉన్నాడు. నీ మనసును గాయపడినటువంటి ఆ హృదయాన్ని ఆదరించాలని, స్వస్థపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అనేటువంటి వాగ్దానం నీ జీవితంలో ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. నీకు ఇక మీదట ప్రభు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కాపుదల ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఏ సమస్యను బట్టి నీ మనసు నలిగిందో దానిని విడిచిపెట్టి సమస్త మనసును మార్చగల శక్తి కలిగిన దేవుని వైపు నిన్ను నీవు సమర్పించుకో. ఎవని మనసు ఆయన మీద ఆధారపడుతుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. కనుక మన మనస్సులను ఆయన మీద ఆనుకోగలిగినప్పుడు, ఆయనను మనము చేరుకోగలిగినప్పుడు ప్రభు ఖచ్చితంగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో జరిగిన ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించి నిన్ను రక్షిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడే ఉన్నారు. విశేషించి నాయన ఈ ఉదయం బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ సహాయం దయచేయండి. వారికి ఉన్న ప్రతి ఇబ్బందిని తొలగించండి. వారి ప్రయాణాల్లో, పనుల్లో విజయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.